తెలిసిన మాంత్రికుడు ఎవడన్నాడా? మాంత్రికుడా? దేనికిరా? 2-3 రోజుల నుంచి రాత్రి 1-1:30 మధ్యలో దుప్పట అలా గాల్లో వెళ్తుందిరా. రే 3 సంవత్సరాలు ఇదే ఇంట్లో ఉన్నారా? ఎప్పుడు లేదు నీకు కొత్తగా కనబడి పెట్టరా? నిజంగా నేను చూశాను రా, నా కళ్ళారా చూస్తున్నాను రా. ప్లీజ్ రా, మాంత్రికుడిని పిలుద్దాం రా. సరే ముందు నా కళ్ళతో నేను కన్ఫర్మేషన్ చేసుకోగానే మాంత్రికుడిని పిలుస్తాను, సరేనా? సరే అయితే డన్. ఇంతకీ ఏ టైం అన్నావు? సరిగ్గా 1 గంటకి. 1 గంటకి హెల్తీ నైట్స్ వచ్చే టైం. ఒరే నువ్వు చెప్పింది నిజమేరా? అయితే పిలిచేద్దాం మాంత్రికుడిని. వద్దు, నా దగ్గర ఐడియా ఉంది, ఫాలో మీ. నువ్వా? నేన్రా. ఎందుకు అలా కొట్టేశారు? మరి దుప్పటేంట్రా? చలేస్తంటే దుప్పటి కప్పుకున్నా, అది కూడా తప్పేనా? నీ అబ్బా 3 రోజులు చీడు ఇంట్లో దెయ్యం ఉందనుకుని భయపడుతున్నాడు తెలుసా? దుప్పటి కప్పుకుంటే కదుకున్నావు, ఈ దెయ్యాలు తిరిగే టైం తిరగడం ఏంట్రా? దుప్పటి కప్పుకుంటే బయట చలి ఆపిద్ది, మరి లోపల చలి. అందుకనే 1 గంటకు అలారం పెట్టి మరీ వెళ్ళి సిగరెట్ తాగుతున్నా. సిగరెట్ తాగుతున్నావా? ఎదవా నువ్వు పోరా. సార్ సిలిండర్. ఫోన్ పే. స్కానర్ సార్. అయిపోయింది. సార్ 4 ఫ్లోర్లు ఎక్కువచ్చినాను, కొంచెం చూడండి సార్. మీది ఎక్కువైపోయిందిగా. చూడు 200 కొట్టా. సార్ సార్ సిలిండర్ వచ్చేసావా? స్కానర్ చూపి. అయిపోయింది సార్. టిప్పు ఆల్రెడీ వేసాను. కాదు సార్, చిన్న డౌట్. ఏంటో చెప్పు. నిన్ననే కదా సార్ ఒక కొత్త సిలిండర్ డెలివరీ ఇచ్చినాను. ఓహో డబుల్ సిలిండరా? నిన్ననే ఆర్డర్ పెట్టేస్తే అది కూడా నిన్నే ఇచ్చేవాడిని కదా సార్. డబుల్ సిలిండర్ కాదయ్యా, నిన్న నువ్వు ఇచ్చిన సిలిండరే అయిపోయింది. ఒక్క రోజులో సిలిండర్ అయిపోయిందా? ఎంతమంది ఉంటారు సార్ మీ ఇంట్లో? ఇద్దరం. ఇద్దరేనా సార్? 4 ఉంటేనే ఒక సిలిండర్ 2 నెలలు వస్తుంది సార్. 2 ఉంటేనే ఒక రోజులో అయిపోయిందా? అంతలా ఏం చేస్తున్నారు సార్? కాఫీ పెట్టుకుంటున్నావా? చిచి కాదు, మరి బ్రష్ చేసిన కదా, ట్యాప్లో నీళ్ళు చల్లగా ఉన్నాయి, అందుకని వేడి నీళ్ళు పెట్టుకున్నా. నాకు కూడా కొంచెం ఉంచు. ఓహో పళ్ళు తోముకోవడానికి వేడి నీళ్ళా? గుడ్ ఫర్ హెల్త్. ఇప్పుడేం చేస్తున్నా? స్నానానికి వేడి నీళ్ళు పెట్టుకుంటున్నా. ఓకే. ఓహో గీజర్ లేదేమోలే. ఓకే. మళ్ళీ వేడి నీళ్ళు పెట్టుకుందేంటి? ఏం చేస్తున్నా? ఇప్పుడే అన్నం తిన్నా కదా, హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ట్యాప్ తిప్పితేనేమో హిమాలయస్ నుంచి వచ్చినట్టు వస్తున్నాయి చల్లగా నీళ్ళు. అందుకే వేడి నీళ్ళు పెట్టుకున్నా హ్యాండ్ వాష్కి. చెయ్యి బాగా కడుక్కోనరా. ఓకే. చెయ్యి కడుక్కోవడానికి కూడా వేడి నీళ్ళ?
ఇది ఏంటి మళ్ళీ వంటగదిలోనే ఉంది? మళ్ళీ చేయి కడుక్కుంటున్నావా? ఆహా, కాలు కింద పెడితే చల్లగా ఉంది. మార్బుల్స్ ఏం చేద్దంటే నువ్వు వెళ్ళలేదు. అయితే ఇప్పుడేం చేస్తున్నా? వేడి నీళ్ళు కింద చల్లమనుకో, వెచ్చగా హ్యాపీగా తిరగచ్చు. మీకు భోగి అర్లీగా వచ్చినట్టుంది సార్. థ్యాంక్ యూ సార్. మీరేమనుకోనంటే మీలా డబ్బున్న వాళ్ళకి మాలా డబ్బు లేని వాళ్ళు ఇచ్చే చిన్న సలహా. చెప్పేంటో. ఇట్లా రోజుకు ఒక సిలిండర్ కొనుక్కునే బదులు 400 పెట్టి ఒక హీటర్ కొనుక్కోవచ్చు కదా సార్. నైస్ ఐడియా. థ్యాంక్ యూ సార్. ఒరే బంటి, వేడి నీళ్ళు నువ్వేనా పెట్టుకున్నావు? అవును. రే, ఆ నీళ్ళు బాగాలేదు, ఉండు రే బాగోపడానికి ఏమైంది? ఏమంటావేంట్రా, ఈ మున్సిపాలిటీలు వర్షాకాలంలో వాటర్ లీకేజ్ వల్ల ప్రాబ్లమ్స్ అయిపోతాయి కదా, అలాగే సరికల్లో చేతనట్టున్నారు. నీళ్ళంతా చూడడానికి ఈ తెల్లగా పురుగులు ఉన్నాయి. ఉండు, అడిగి కంప్లైంట్ చేసి వస్తాను. కంప్లైంట్ ఏం చేయాల్సిన అవసరం లేదురా. అవి మొత్తం హాట్ వాటర్ కాదు, హాట్ సోప్ వాటర్ నేనే పెట్టా. హాట్ సోప్ వాటరా అంటే? ఏమీ లేదురా, వేడి వేడి నీళ్ళలో సబ్బేసా అనమాట. దేనికిరా? ఏమీ లేదురా, ఇప్పుడు వేడి నీళ్ళు ఒంటి మీద పోసుకుని సబ్బు రుద్దుకున్న తర్వాత మళ్ళా పోసుకుంటే చల్లారిపోతున్నాయి. అందుకని ఇట్ట కాదని వేడి నీళ్ళలోనే సబ్బేసి ఆ నీళ్లు ఒంటి మీద పోసుకున్నా అనుకో, వేడి వేడిగా ఉంటది, ఒకేసారి స్నానం కూడా అయిపోద్ది కదా. ఇదేంటి చైత్ర పుస్తకం మర్చిపోయినట్టుంది. అసలు ఏం రాసిందో? ఏంటి? ఇక్కడున్నావా? ఏం చేస్తున్నావు ఇక్కడ? అడిగేద్దాం. ఏంటి సిగ్గుపడుతున్నావు అంత సాయంగా? నాకు తెలిసిపోయింది. ఏం తెలిసిపోయింది? నాకు తెలిసిపోయింది. అదే ఏం తెలిసిపోయింది? మీ నాన్న ఎవరో నాకు తెలిసిపోయింది. ఎదురు ఫ్లాట్ లోనే ఉంటాడు కదా, దాంట్లో ఏముంది తెలుసుకోవడానికి? ఆహా, అది కాదు. మీ నాన్న ఏం చేస్తాడో నాకు తెలిసిపోయింది. ఏం చేస్తుంటాడు? ఏజెంట్ కదా. ఆ విషయం నీకేంటి? కాలనీ అందరికీ తెలుసు, LIC ఏజెంట్ అని. దాంట్లో ఏముంది? నాకు తెలుసులే, పై ఏజెంట్ కదా మీ నాన్న. స్పయ్యా? ఆ విషయం నీకెవరు చెప్పారు? ఎవరో ఒకరు చెప్పారులే, నిజమే కదా. నీ బొంద, మా నాన్న జస్ట్ LIC ఏజెంట్ అంతే. ఫ్యామిలీ మొత్తం యాక్ట్ చేస్తున్నారు, సీక్రెట్ తెలియకూడదని. రే, రాత్రి సరిగ్గా నిద్రపోలేదా? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? రే, నీకు అసలు ఎవరు చెప్పారా? ఎవరు చెప్పలా, ఈ బుక్ చూసి నేనే కనుక్కున్నా. అది నా హోంవర్క్ బుక్, దాంట్లో ఏముంది? మీ నాన్న మర్చిపోయి దీంతో మార్క్స్ కూడా రాసేసాడు. మార్క్స్ కూడా? ఆ నిజమా? ఏదిటివు? ఇదిగో. కనిపెట్టేచా. ఒరే ఎదవ, అర్లీ మార్నింగ్ లేచి హోంవర్క్ రాసుకున్నా, చెలికిన చెయ్యోనికి పోయి నా హ్యాండ్ రైటింగ్ అలా ఏడ్చింది. నువ్వు నీ ఎదవి ఇమాజినేషన్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏమప్పా, డైపర్ గాని ఏమన్నా వేసుకున్నావో ఎట్లా? అటు చూడు బే. భాష ఉన్న చోటే పోస్తాడు, దానంతకదే వెళ్ళిపోల్లా.